నమస్తే అండి. శ్లోకం 7 థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతే తదీహ మందరమీక్షణార్థం మదాలసం చ మకరాలయ కన్యకాయాః. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. చివరిదాకా వినండి. ఇక్కడ శంకరులు తల్లిని మకరాలయ కన్యకాయ అని సంబోధించారు. ఈ శ్లోకంలో చెప్పబడుతున్న లక్ష్మీదేవి సంతాన లక్ష్మి. అందుకే ఇక్కడ అమ్మవారు ఎవరికి సంతానమో చెప్తున్నారు. కన్యక అంటే కూతురు అని, మకరాలయం అంటే సముద్రం. సముద్రం నుంచి పుట్టిన తల్లి లక్ష్మీదేవి. అంతేకాదు ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. సముద్రం అని డైరెక్ట్‌గా వర్డ్ యూజ్ చేయకుండా మకరాలయం అని ఎందుకన్నారంటే, మనకి ఉన్న నవనిధి దేవతలలో మకరం ఒక నిధి దేవత పేరు. వీరు అనుగ్రహిస్తేనే మనకి సకల సంపదలు లభిస్తాయి. వీరు జంతు రూపంలో, పుష్ప రూపంలో, రాయి రూపంలో కుబేరుని దగ్గర ఉంటారు. వీరందరికీ మూలమైన దేవత లక్ష్మీదేవి. ఇక్కడ మకరాలయ కన్యక అని తల్లిని స్తుతించడం వల్ల అమ్మను సేవించుకుని ఈ నవనిధి దేవతలను కూడా స్మరించుకుంటున్నాం. ఒకసారి వాళ్ళ పేర్లు చెప్తాను. మహాపద్మ, పద్మ అంటే లోటస్, శంఖనిధి అంటే శంఖం, మకర అంటే క్రొకోడైల్, కచ్చప అంటే టార్టాయిస్, ముకుంద అంటే జాస్మిన్ మల్లెపువ్వు, నంద అంటే సంతోషం, నీల అంటే బ్లూ స్టోన్ సఫైర్ అంటారు కదా అది, ఖర్వ అంటే వెజల్ అని. ఒక్కొక్క నిధి దేవత ఒక్కొక్కటి ప్రసాదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మకర నిధి క్రియేటివిటీకి, ఫెర్టిలిటీకి సంబంధించిన దేవత. ఇది సంతాన లక్ష్మిని ఉద్దేశించిన శ్లోకం కాబట్టి తల్లిని మకరాలయ కన్యక అన్నారు. అండ్ ఆల్సో మకర నిధి దేవతని కూడా స్మరించారు. సంతానం కావాలనుకున్న వారు ఈ శ్లోకం తప్పకుండా చదువుకోండి. అప్పుడు పుట్టే సంతానం ఎలా ఉంటారో తెలుసా? మాంగళ్య భాజి. విష్ణుమూర్తిని ఇక్కడ మాంగళ్య భాజి అన్నారు శంకరులు. భాజి అంటే నివాసమైన వాడు అని. మాంగళ్య భాజి అంటే సర్వ మాంగళ్యములకు అంటే శుభములకు నివాసమైన వాడు అని. ఇంత మంచి సంతానం కలుగుతుంది ఈ శ్లోకం పారాయణం చేస్తే. ఇప్పుడు ఇంతకు మించిన గొప్ప రహస్యం తెలుసుకుందాం. ఫస్ట్ పదాల అర్థం చెప్తాను, తర్వాత అంతరార్థం చెప్తాను.